దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దిన వాగ్దానం ఈ చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాల ప్రార్థన, ఆరాధన, శక్తి కలిగిన వర్తమానాలు వింటున్నారా? మీ హృదయాన్ని క్రీస్తు కొరకు సిద్ధపరుస్తున్నారు. ఎక్కడ తప్పిపోయారో దేవుడు ప్రతిదినం మనల్ని సరిచేస్తూ మాట్లాడుతున్నాడు. రక్షణ లేని బిడ్డలు ఎవరండి? యేసు రక్షకుడు. ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకి మీ జీవితాన్ని ఇవ్వండి. ఏ స్థితిలో ఉన్నారు? కృంగిపోయారా? నలిగిపోయారా? విసిగిపోయారా? బాధతో ఉన్నారా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఏ స్థితిలో ఏ శత్రువు నిన్ను వెంటాడుతున్నా విడిపించగలిగే దేవుడు. ఒక వాగ్దానం చదువుతున్నాను. యెషయా గ్రంథం 37వ అధ్యాయం అద్భుతమైన మాట 33వ వచనం 2వ మాట నుండి చదువుతున్నాను. అతడి పట్టణంలోకి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగం, ఒక కేడమనైనా కనపరచడు, దాని ఎదుటి ముట్టడి దిబ్బ కట్టడు. పట్టణంలో 34 నుండి 34వ వచనం క్లియర్గా ఉంది. పట్టణంలో వచ్చిన మార్గమునే తిరిగిపోవును. శత్రువు నీ వద్దకు రాడు, వచ్చింది 7 దిక్కులు పారిపోవును. ఇది వాగ్దానం. అంతే. 33, 34 కోర్స్ మనం 33 చదివి 34 జస్ట్ ఒక లైన్ చదివితే చాలు. నేను ఎందుకంటే మీకు అర్థం కావడం కొరకు చదివిచ్చా. శత్రువు నీ దగ్గరకు రాడు, 7 త్రోవలు పారిపోవును. శత్రువు నీ వద్దకు రానివ్వను, నీ శత్రువు 7 త్రోవలు పారిపోవును. ఈరోజు వాగ్దానం. రాడు, వచ్చినా పారిపోతాడు. ఏంటి మాట? ఎంత మంచి వాగ్దానం అండి. అది ఏదైనా కానీ, అప్పులైన, ఆర్థికమైన, రోగమైన, శాపమైన, నిందలైన, కోర్టుకి ఏది అయినా వచ్చి ఒక్క బాణమైన ప్రయోగం అంటే ఏం చేయడు వాడు. వచ్చినట్టు వెళ్ళిపోతాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నీ శత్రువు ఒక్క దిక్కు నుండి వచ్చి 7 దిక్కులు పారిపోవు. ఆమేన్. కాబట్టి ఒక్క దిక్కు నుండి వచ్చిన శత్రువు ఎలా వచ్చినా, అందుకనే నీ శత్రువు 7 త్రోవలు పారిపోజేసేదను. ఈరోజు వాగ్దానం. నీ శత్రువును 7 త్రోవలు పారిపోజేసేది. ఇక్కడ ధైర్యంగా ఉండు, దేవుని నమ్ము, ప్రభువుని స్తుతించు, ఆయన వైపు చూడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి మా శత్రువులు 7 త్రోవలు పారిపోవాలి. అది రోగమైన, శాపమైన, మనుషులైన, దురాలోచనలు ఏదైనా కానీ, గర్భం లేని గర్భాలు తీరు, అప్పుల బాధ నుంచి విడిపించు, కోర్టు కేసు కొట్టివేయడు, మానసిక ఒత్తిళ్ళు, పిల్లలు, చదువులు, జాబ్స్, ఏ దేశంలో ఉన్న ఫైనాన్షియల్ నీడ్స్ సమస్తముని కూడా వారికి విడిపించి శత్రువు పారదోలిసి అద్భుతాలు చేయి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ మా దేశ సంఘాల్లో విస్తరింపచేయండి. సంఘాలు, సేవకుల ఐక్యత, పట్టణాల ఐక్యత, రాష్ట్రం, దేశం, ప్రపంచం క్షేమము, కాపుదల్లోకి రక్షించి ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని భద్రపరిచి సేవకులు లేవనెత్తి అందరిపై నీ సన్నిధి తోడుగుంచి మా శత్రువులు 7 త్రోవలు పారిపోవుదురుగా. కానీ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. దేవుని తట్టు చూడండి. ఇంకా మీరు బలపరచబడి ప్రభు కృపలో ముందుకు పోతారు. దేవుని బిడ్డలారా, ఉదయం సాయంత్రం లైవ్ పాస్టర్ ప్రవీణ్ నుండి వస్తున్న లైవ్ చూడండి. మరి ఫ్రైడే 19వ తారీఖు హైదరాబాద్ ఏప్రిల్ ఫుట్బాల్ గ్రౌండ్, జవహర్ నగర్ ఫుట్బాల్ గ్రౌండ్, ఏప్రిల్ హైదరాబాద్. అద్భుతమైన ఉజ్జీవ సభ, మరి మంచి క్రిస్మస్ ఆరాధన. రెండవదిగా శనివారం 3rd సాటర్డే సండే ప్రామిస్ ల్యాండ్లో 2 రోజులు మీటింగ్స్, 3rd సండే కాబట్టి మధ్యాహ్నం బ్యాప్టిజాలు, ఈవినింగ్ ఆయిల్ రెంటింగ్ సర్వీస్. ప్రతి శనివారం బెల్లంపల్లి ఉజ్జీవ సభ సాయంత్రం. దీంతో పాటు ఆదివారం 3 ఆరాధనలు పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.